రీసెంట్‌గా చాలా ప్రైవేట్ బ్యాంక్ రిజల్ట్స్ డిసప్పాయింట్ చేశాయి. ఎందుకు ఎన్ఐఎం ప్రెషర్‌లో పడింది. ఇంకెందుకో గ్రోత్ స్లోడౌన్ అయింది. కానీ ఆ టైంలోనే ఒక సైలెంట్ ప్రైవేట్ బ్యాంక్ మాత్రం మార్కెట్‌ని షాక్ చేసింది. 45% గ్రోత్, 20% ఆర్ఓఈ, 4.26% ఎన్ఐఎం, జీఎన్పీఏ జస్ట్ 0.74%. కరోనా వైశ్య బ్యాంక్ నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంక్ స్టార్ అవుతుందా? లేదా ఈ బ్లాక్ బస్టర్ నంబర్స్ వెనక మార్కెట్ ఇగ్నోర్ చేసే రిస్క్ ఉందా? ఈ వీడియో మినిమమ్ 3 మినిట్స్ వరకు చూడండి. ఎండ్‌లో ఒక మెట్రిక్ చెప్తా. అది ఈ స్టాక్‌ని నెక్స్ట్ ర్యాలీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది డిసైడ్ చేయగలుగుతుంది. ఫస్ట్ నంబర్స్‌తో స్టార్ట్ చేద్దాం. కరోనా వైశ్య బ్యాంక్ Q1 FY27లో నెట్ ప్రాఫిట్ 756 క్రోర్స్. ఇది 45% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, అలాగే 4% క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్. బ్యాంకింగ్ సెక్టర్‌లో 45% ప్రాఫిట్ గ్రోత్ అంటే చిన్న విషయం ఏం కాదు. కానీ ఇక్కడ అసలైన క్వశ్చన్, ప్రాఫిట్ ఎందుకు పెరిగింది? టెంపరరీయా లేదా బిజినెస్ స్ట్రాంగ్ అవుతుందా? ఆన్సర్ నంబర్స్‌లోనే ఉంటుంది. బ్యాంక్‌కి హార్ట్ అంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. కేవీబీకి ఎన్ఐఏ 1423 క్రోర్స్‌కి రీచ్ అయ్యింది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 32% గ్రోత్. అంటే బ్యాంక్ ఎక్కువ లోన్స్ ఇచ్చి ఆ లోన్స్ నుండి బెటర్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఎన్ఐఐ గ్రోత్ స్ట్రాంగ్‌గా ఉండడం బ్యాంకింగ్ బిజినెస్‌కి హెల్తీగా ఉన్నదని ఫస్ట్ ఇండికేషన్. నెక్స్ట్ బిగ్గెస్ట్ హైలైట్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.26%, ఆల్మోస్ట్ 40 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్. ఎన్ఐఎం అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ డిపాజిట్స్కి ఇంట్రెస్ట్ ఇచ్చి లోన్ మీద ఎర్న్ చేసే మార్జిన్. ఇండియాలో 4% పైన ఎన్ఐఎం మెయింటైన్ చేయడం ఈజీ కాదు. 4.26% అంటే లెండింగ్ క్వాలిటీ స్ట్రాంగ్గా ఉంది, ప్రైజింగ్ పవర్ ఉంది అని మార్కెట్ అర్థం చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయొచ్చు కదా. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ఇగ్నోర్ చేయకూడదు. 1096 క్రోర్స్, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 36%. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే బిజినెస్ కోర్ లెవెల్ ఇన్కమ్ ఇంప్రూవ్ అవుతుంది. వన్ టైం ఇన్కమ్ వల్ల కాదు, డైలీ బ్యాంకింగ్ ఆపరేషన్ బెటర్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి పాజిటివ్ సిగ్నల్. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ సైడ్ చూద్దాం. టోటల్ బిజినెసెస్ 2.27 lakh crores, గ్రోత్ 16%. బ్యాంక్ సైజ్ పెరిగిన కొద్దీ గ్రోత్ మెయింటైన్ చేయడం కష్టం. కానీ కేవీబీ ఆ గ్రోత్ని సస్టైన్ చేస్తుంది. ఇది మేనేజ్మెంట్ ఎగ్జిక్యూషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. గ్రాస్ అడ్వాన్సెస్ 1.04 lakh crores, గ్రోత్ 17%. లోన్స్ ఇవ్వకపోతే బ్యాంక్ గ్రో అవ్వడం ఇంపాసిబుల్. కానీ లోన్స్ ఎక్కువ ఇవ్వడం కంటే ఇంపార్టెంట్ ఏంటి? క్వాలిటీ లోన్స్. అదే నెక్స్ట్ పాయింట్. బ్యాంక్ గ్రోత్ని యాక్చువల్గా డ్రైవ్ చేస్తున్న సెగ్మెంట్ ఆర్ఏఎం బిజినెసెస్, రీటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, కమర్షియల్. ఈ 4 సెగ్మెంట్స్ కలిపి అడ్వాన్స్లో ఆల్మోస్ట్ 86% షేర్. వాల్యూ 9,324 క్రోర్స్, గ్రోత్ 18%. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రీటైల్ పోర్ట్ఫోలియో మాత్రమే 23% గ్రోత్. మోస్ట్లీ సెక్యూర్డ్ లోన్స్, ఎల్ఏపి, జ్యువెలరీ లోన్స్. సెక్యూర్ లెండింగ్లో ఎక్కువ ఉంటే ఫ్యూచర్ ఎన్పిఎస్ ఛాన్సెస్ కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. ఇది మార్కెట్ని చాలా పాజిటివ్ సిగ్నల్. లోన్ గ్రోత్ ఒకటే సరిపోదు, డిపాజిట్స్ కూడా ఈక్వల్గా గ్రో అవ్వాలి. కేవీబీ డిపాజిట్స్ 1.22 lakh crores, గ్రోత్ 15%. అంటే ఫండింగ్ సైడ్ కూడా హెల్తీగా ఉంది. లోన్ గ్రోత్కి డిపాజిట్ సపోర్ట్ చేస్తున్నాయి. బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న బ్యాంక్ అని చెప్పొచ్చు. కాసా డిపాజిట్స్ 33,776 క్రోర్స్, కాసా రేషియో 27.55%. కాసా ఇంప్రూవ్ అయితే బ్యాంక్ని లో కాస్ట్ ఫండింగ్ ఎక్కువ ఉంటాయి. లో కాస్ట్ ఫండ్ అంటే ఫ్యూచర్లో ఎన్ఐఎం సస్టైన్ చేయడానికి సపోర్ట్. 27% పైన కాసా డీసెంట్ లెవెల్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, ఎందుకంటే బ్యాంక్ రిజల్ట్స్లో ఫైనల్ జడ్జిమెంట్ ఎక్కడ ఉంటుంది. జీఎన్పీఏ 0.74%, ప్రీవియస్ క్వార్టర్లో 0.75%. స్మాల్ ఇంప్రూవ్మెంట్ అనిపించిన ఆల్రెడీ వెరీ లో లెవెల్ నుండి ఇంప్రూవ్ అవ్వడం ఈజీ కాదు. ఎన్ఎన్పిఏ 0.19%, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. మీనింగ్ ఏంటంటే బ్యాడ్ లోన్స్ కంట్రోల్లో ఉన్నాయి.
ప్రొవిజన్ కవరేజ్ రేషియో 96.21%. ఇది చాలా పవర్ఫుల్ నెంబర్. సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినా బ్యాంక్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ కుషన్ క్రియేట్ చేసింది. రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ అనే ఇండికేషన్. స్లిప్పేజ్ రేషియో 0.53%. ఫ్రెష్ బ్యాడ్ లోన్స్ కంట్రోల్లో ఉన్నాయి. బ్యాంక్ అగ్రెసివ్గా లోన్స్ ఇస్తుంది, కానీ క్వాలిటీ మాత్రం తగ్గేదే లేదంటుంది. ఇది బ్యాంక్ సెక్టర్లో రేర్ కాంబినేషన్. ఫైనల్గా క్యాపిటల్ అడ్వకసీ CRAR 18.61%, టైర్ 1 17.98%. బ్యాంక్ దగ్గర ఫ్యూచర్ గ్రోత్ కోసం సరిపోయేంత క్యాపిటల్ ఉంది. ఎక్స్ట్రా ఈక్విటీ రైజ్ చేయకుండా ఎక్స్పెన్సెస్ కంటిన్యూ చేయగలదు. ఇది షేర్ హోల్డర్కి పాజిటివ్. సో ఈ రిజల్ట్స్ని టోటల్గా అనలైజ్ చేస్తే ప్రాఫిట్ స్ట్రాంగ్, NII స్ట్రాంగ్, NIM ఇంప్రూవ్ అవుతుంది, లోన్ గ్రోత్ హెల్తీగా ఉంది, డిపాజిట్ సపోర్ట్ చేస్తున్నాయి, రీటైల్ సెక్యూర్ లెండింగ్ ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి, NPS ఆల్మోస్ట్ లోయెస్ట్ లెవెల్లో ఉంది, PCR 96%, క్యాపిటల్ వెరీ కంఫర్టబుల్. బ్యాంకింగ్ బిజినెస్లో ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ పెరిమీటర్ గ్రీన్లో కనిపిస్తుంది. కానీ ఈ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ క్వార్టర్లో సస్టైన్ అవుతుందా? అది జరిగితే కరూర్ వైశ్య బ్యాంక్ వాల్యుయేషన్ మీద మార్కెట్ ప్రీమియం ఇవ్వడానికి స్టార్ట్ చేస్తుంది. లేదంటే కరెంట్ ర్యాలీ స్లోడౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ 2-3 క్వార్టర్స్లో లోన్ గ్రోత్, NIM, అసెట్ క్వాలిటీ, రీటైల్ ఎక్స్పెన్షన్ ఈ 4 మెట్రిక్స్ని క్లోజ్గా ట్రాక్ చేయాలి. ఓవరాల్గా Q1 FY27 రిజల్ట్స్ కరూర్ వైశ్య బ్యాంక్కి వెరీ స్ట్రాంగ్ క్వార్టర్ అని చెప్పొచ్చు. మీరు ఈ రిజల్ట్స్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఈ బ్యాంక్ నెక్స్ట్ మల్టీ ఇయర్ అవుట్ పర్ఫార్మ్ అవుతుందని అనుకుంటున్నారా? లేదా కరెంట్ వాల్యుయేషన్ ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ అని ఫీల్ అవుతున్నారా? కమెంట్లో చెప్పండి.